హాయ్ అండి, వెల్కమ్ టు మన కుకింగ్. ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే ఒక కర్రీ చూపించబోతున్నాను. అదేంటంటే ఆనియన్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నం లేక కానీ, చపాతీ లేక కానీ, పరాటా దేంట్లోకైనా, అలాగే బగారా రైస్ లేక కానీ చాలా బాగుంటుందన్నమాట. అలాగే జీరా రైస్ లేక కూడా తినొచ్చు. అక్కడక్కడ పుల్లగా తగులుతూ, ఎర్రగడ్డ ముక్కలు కొంచెం తీయగా తగులుతూ, పచ్చిమిర్చి పంటికి తగులుకుంటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, తక్కువ ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. పొద్దున పూట కానీ హడావిడి లేకుండా, సాయంత్రం పూట కానీ, అంటే నైట్ మనం చేసుకుంటాం కదా డిన్నర్లోకి, ఏదైనా హడావిడిగా లేకుండా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్టు, అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 కిలో ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. ఎర్రగడ్డలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా హడావుడి పడకుండా ఈ విధంగా చేసి పెట్టేయండి. చాలా బాగుంటుందన్నమాట. నేను చూపించిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి, మరి సన్నగా కట్ చేసుకోవద్దండి. ఇవి కాస్త లైట్గా ఫ్రై చేసుకున్నట్లయితే ఒక 3 నిమిషాలలో ఇవి కాస్త ఫ్రై అయిపోతాయి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఎర్రగడ్డ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి 2 స్పూన్లు, 1 స్పూన్ కారము, అలాగే చికెన్ మసాలా 1 స్పూను, 1/4 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత చూడండి, ఆయిల్ ఏం లేకుండా డ్రైగా అయిపోయింది. కాసేపు మనం మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు కొంచెము ఈ ముక్కలకన్నింటికి ఈ మసాలాలు బాగా పడతాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడైతే. తర్వాత నేను ముందుగా చూపించాను కదా, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు కాస్త గుజ్జు తీసేసుకొని ఇందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అది కాస్త ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ప్లేట్ తీసేసి కొద్దిగా వాటర్, ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా వాటర్ వేసేసి ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నీళ్లు ఎందుకు వేసామంటే కూర మనకు గుజ్జుగా అనేది వస్తుందన్నమాట. నీళ్ళు వేయడం వల్ల ముక్కలకు బాగా పట్టుకుంటుంది. కుతకుతలాడిన తర్వాత దీన్ని దింపేసేసుకోవడమే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అన్సబ్స్క్రైబ్ అయ్యారు చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. ఓకేనా?